ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఫిట్మెంట్ ను ప్రకటించింది. త్వరలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 21% ఫిట్మెంట్ ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త ఫిట్మెంట్ తో ఆర్టీసీకి నెలకు 35 కోట్ల చొప్పున ఏడాదికి 418.11 కోట్ల భారం పడుతుందన్నారు. కొత్త ఫిట్మెంట్ తో 53,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. బోనసులు ఇచ్చేదాకా లేదా ఇంకా ఇతరత్ర బెనిఫిట్లు ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనం చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్ గా దాని యొక్క ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడతా ఉంది. ఉదాహరణకు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ ఏ విధంగా ఒక చిత్తశుద్ధితోటి కార్యక్రమం పట్ల ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పట్ల. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు పొన్నం. ఎన్ని ఇబ్బందులున్నా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారన్నారు. 3 నెలల్లో 25 కోట్ల మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారన్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు సరిపోవడం లేదన్నారు. త్వరలో 2,500 కొత్త బస్సులు తీసుకొస్తామన్నారు పొన్నం.